శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పేరుతో 1982 సంవత్సరంలోనే మోహన్ బాబు గారు ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మొదట్లో బాగానే హిట్స్ పడ్డాయి. అయితే 1991 సంవత్సరం నుంచే మోహన్ బాబు గారికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. 1991 సంవత్సరంలో అసెంబ్లీ రౌడీ అనే సినిమా విడుదలయ్యింది. బాగానే సక్సెస్ అయింది. ఆ తర్వాత అదే ఏడాదిలో వచ్చిన రౌడీగారి పెళ్ళాం సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఏడాదిలో వచ్చిన బ్రహ్మ అనే సినిమా కూడా మోహన్ బాబు గారికి లాభాలను తెచ్చిపెట్టలేదు. 1993 సంవత్సరంలో వచ్చిన మేజర్ చంద్రకాంత్ సినిమా మాత్రం బాగానే సక్సెస్ అయింది. అయితే ఆ సినిమా తర్వాతైన మోహన్ బాబు గారికి వరుసగా హిట్లు పడ్డాయా అంటే అదీ లేదు. ఆయన నిర్మాతగా ప్లస్ హీరోగా తెరకెక్కిన కుంతిపుత్రుడు సినిమా ఫ్లాప్ అయ్యింది. అల్లరి పోలీస్, పుణ్యభూమి నాదేశం సినిమాల పరిస్థితి కూడా అంటే. ఇలా ఒక సినిమా హిట్ అయితే వరుసగా మరో 3 సినిమాలు ఫ్లాప్ అవుతూ నిర్మాతగా నష్టాల్లో ఉన్న రోజులవి. తన పరిస్థితి గురించి తన ప్రాణస్నేహితుడైన రజనీకాంత్ గారితో చెప్పుకుని ఓసారి బాధపడ్డారు కూడా. అయితే సరిగ్గా అదే సమయంలో తమిళలో నాటమై అనే సినిమా వచ్చింది. కెఎస్ రవికుమార్ గారి దర్శకత్వంలో శరత్ కుమార్, ఖుష్బూ, మీనా ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. బ్లాక్ బస్టర్ హిట్ను కొట్టింది. ఆ సినిమాను కనుక తెలుగులో రీమేక్ చేస్తే మోహన్ బాబుకు భారీగా లాభాలు రావడం ఖాయమని రజనీకాంత్ గారికి అనిపించింది. వెంటనే మోహన్ బాబుకు కాల్ చేస్తే నాటమై సినిమాను ఓసారి చూడమని చెప్పారు రజనీకాంత్. మోహన్ బాబుకు ఆ సినిమా నచ్చేసింది. అదే విషయాన్ని రజనీకాంత్కు ఫోన్ చేసి మరీ చెప్పారు. నువ్వు ఆ సినిమా రీమేక్ రైట్స్ని కొనుక్కో, ఫ్లాష్ బ్యాక్లో వచ్చే తండ్రి క్యారెక్టర్ను నేను చేస్తాను, ఈ దెబ్బకు నీ ఆర్థిక కష్టాలన్నీ తీరిపోవడం ఖాయమని రజనీకాంత్ చెప్పడంతో మోహన్ బాబు అవాకయ్యాడు. ఆ క్యారెక్టర్ నీకు సూట్ కాదు కదా అని మోహన్ బాబు డౌట్ పడితే తెలుగులోకి కాస్త మార్పులు చేద్దాంలేరా అంటూ లైట్ తీసుకున్నారు రజనీకాంత్. కట్ చేస్తే కెఎస్ రవికుమార్ గారికి మోహన్ బాబు గారు కాల్ చేశారు. నాటమై రీమేక్ రైట్స్ కావాలని కోరారు. ఈ సినిమాను నేను చిరంజీవి గారితో తీద్దామని అనుకుంటున్నానండి. రీమేక్ రైట్స్ను ఎవరికీ అమ్మడానికి సిద్ధంగా లేను. ఇప్పటికే చిరంజీవికి ఈ సినిమా కథను చెప్పాను. నాటమై సినిమాను చూడమని కూడా చెప్పాను. ఆయన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాను. సారీ మోహన్ బాబు గారు అంటూ కెఎస్ రవికుమార్ గారు తేల్చి చెప్పడంతో మోహన్ బాబు గారు అవాకయ్యారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే రజనీకాంత్ గారికి అప్డేట్ ఇచ్చేశారు. తన ప్రాణ స్నేహితుడైన మోహన్ బాబు ఆర్థిక కష్టాలన్నీ పోవాలంటే నాటమై రీమేక్ ఒకటే పరిష్కారమని బలంగా నమ్మిన రజనీకాంత్ గారు ఎలాగైనా సరే ఈ సినిమా రీమేక్ రైట్స్ను మోహన్ బాబుకే దక్కేలా పక్కా వ్యూహానికి తెలియదీశారు. కెఎస్ రవికుమార్ గారికి నేరుగా రజనీకాంత్ గారే ఫోన్ చేశారు. నాటమై సినిమా రీమేక్ రైట్స్ గురించి అడిగితే మోహన్ బాబుకు చెప్పిన సమాధానాన్ని రజనీకాంత్ గారికి కూడా కెఎస్ రవికుమార్ గారు చెప్పుకొచ్చారు. ఆ మరుక్షణమే రజనీకాంత్ గారు ఓ వింత ప్రపోజల్ను తీసుకొచ్చారు. రవికుమార్ గారు, నా నుంచి ఓ ప్రపోజల్ తెస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ నాటమై సినిమా రీమేక్ రైట్స్ను మోహన్ బాబుకి ఇస్తే గనక మీ దర్శకత్వంలో ఓ సినిమాను చేయడానికి నేను ఇప్పుడే డేట్స్ను కూడా ఇచ్చేస్తాను. నాటమై సినిమానిప్పుడు మీరు మళ్లీ తెలుగులో తీస్తే కేవలం అక్కడ మాత్రమే మీరు రిలీజ్ చేసుకోగలరు. నాతో సినిమాను తీస్తే తమిళ్తో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ చేసుకోవచ్చు. నాతో సినిమాను చేస్తారా లేక తెలుగులో సినిమాను చేసుకుంటారా? బాగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి అంటూ రజనీకాంత్ గారు ఆఫర్ను ఇవ్వడంతో కెఎస్ రవికుమార్ గారు ఆలోచనలో పడ్డారు. చివరకు రజనీకాంత్ గారి ప్రపోజల్ వైపే ఆయన మొగ్గు చూపారు. నాటమై రీమేక్ రైట్స్ను మోహన్ బాబుకే ఇచ్చేయడంతో ఆ తర్వాత అడవులోనే అంటే 1995 సంవత్సరంలోనే కెఎస్ రవికుమార్, రజనీకాంత్ గారుల కాంబినేషన్లో ముత్తు సినిమా రావడం గమనార్హం. ఆ సంగతిని పక్కన పెడితే ఈ సినిమా రీమేక్ రైట్సు మోహన్ బాబు చేతిలోకి వెళ్లాయన్న సంగతి తెలిసి రజనీకాంత్ గారు మధ్యవర్తిత్వం వహించాలని తెలిసి చిరంజీవి గారు నేరుగా రజనీకాంత్ గారికే కాల్ చేశారు. ఆ సినిమా హక్కులను నాకే ఇప్పించాల్సిందిగా చిరంజీవి గారు కోరారు. కానీ రజనీకాంత్ గారు మాత్రం చిరంజీవి గారికే సర్ది చెప్పారు. మీకంటే మోహన్ బాబుకి ఆ సినిమా బాగా సెట్ అవుతుందని, మరోలా అనుకోవద్దని కూడా రజనీకాంత్ గారు చెప్పుకొచ్చారు. మీరు హీరోగా నటిస్తే తండ్రి క్యారెక్టర్ను పవర్ఫుల్ రోల్లో చూపించలేరు, సింపుల్గా తేల్చేస్తారు. అలా కాకుండా మీరే ఆ క్యారెక్టర్లో కూడా నటించినా బాగోదు. ఇప్పటికే మీరు ట్రిబుల్ రోల్లో నటించేశారు. మళ్లీ వెంటనే మరో ట్రిబుల్ రోల్ అంటే బాగోదు. మీ సినిమాలో తండ్రి క్యారెక్టర్లో నేను నటిస్తే అది ఇద్దరి ఇమేజ్కు భంగమే. కాబట్టి ఆ సినిమా మా ఇద్దరి కాంబినేషన్లో వస్తేనే కరెక్ట్ అంటూ లాజిక్లతో సహా చెప్పేసరికి చిరంజీవి గారు ఆలోచనలో పడిపోయారు. అప్పటికే ముగ్గురు మునగ్గాళ్ల సినిమా వచ్చి ఏడాది కూడా కావడం లేదు. కాబట్టి రజనీకాంత్ గారి అభిప్రాయమే కరెక్ట్ అంటూ ఆ సినిమాను వదిలేసి విజయ్ బాపినేడు గారి డైరెక్షన్లో బిగ్ బాస్ సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు చిరంజీవి గారు. మొత్తానికి నాటమై హక్కులు మోహన్ బాబు చేతిలోకి రావడంతో రీమేకులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రవిరాజతినిశెట్టిని దర్శకుడిగా ఫైనల్ చేసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తండ్రి పెదరాయుడు చిత్రానికి రైటర్గా పనిచేశారు. ఒరిజినల్ను మక్కీగా దింపేయకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేశారు. ముఖ్యంగా ఈ చిత్రం కోసం ఆయన రాసిన డైలాగ్స్ అద్భుతమనే చెప్పాలి. తమిళంలో పాపారాయుడు పాత్రని విజయ్ కుమార్ పోషించారు. దానికి పెద్దగా బిల్డప్ ఉండదు.
కాని తెలుగులో ఆ పాత్రని రజనీ చేస్తూ ఉండడంతో ఇక్కడ దానికి భిన్నంగా డిజైన్ చేశారు. ఆ పాత్రని దర్శకుడు రవిరాజపిరిశెట్టి తీర్చిదిద్దిన తీరుకి మెచ్చుకోకుండా ఉండలేము. స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయిన తర్వాత సినిమా ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 1994 ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం హోదాలో ఎన్టీ రామారావు గారు తన రెండో భార్య లక్ష్మీపార్వతతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. రజనీకాంత్, మోహన్ బాబు గార్ల మీద తీసిన సీన్కు ఎన్టీఆర్ గారు క్లాప్ కొట్టి మరీ సినిమా షూటింగ్ను ప్రారంభించారు. మోహన్ బాబు తనకున్న ఆస్తిని తాకట్టు పెట్టి మరీ ఈ సినిమాను నిర్మించాడు. ఆర్థిక కష్టాలతో సినిమా నిర్మాణం ఆలస్యమవుతోందని గ్రహించిన రజనీకాంత్ గారు తన సొంత డబ్బును 45 లక్షల రూపాయలను మోహన్ బాబు చేతిలో పెట్టారు. వద్దని మోహన్ బాబు చెప్పినా సరే సినిమా హిట్టయ్యాక ఇద్దువులే అంటూ మోహన్ బాబుకు అండగా నిలిచారు. అంతేకాదు, ఈ సినిమాలో నటించినందుకుగాను అసలు రెమ్యునరేషనే రజనీకాంత్ గారు తీసుకోలేదు. ఈ సినిమాలో భానుప్రియ గారి రోల్కు సంబంధించి కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి. మొదట్లో మోహన్ బాబు గారు భానుప్రియనే సజెస్ట్ చేశారు. కానీ ఆమెపై సినీ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోవడంతో రవిరాజపిరిశెట్టి గారు ఆమెను వద్దన్నారు. మోహన్ బాబుకు సర్ది చెప్పారు. సరేనని ఒరిజినల్లో నడిచిన ఖుష్బూ గారినే తీసుకోమన్నారు మోహన్ బాబు. అయితే ఈ విషయం తెలిసిన రజనీకాంత్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భానుప్రియ గారికే ఆ క్యారెక్టర్ కరెక్ట్ అంటూ ఆమెనే తీసుకోమని మోహన్ బాబుకు సూచించారు. అలా ఆ పాత్ర ఆమెకే దక్కింది. మెజారిటీ భాగం షూటింగ్ అంతా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో తిరగడం గమనార్హం. అయితే రజనీకాంత్, మోహన్ బాబు కాంబినేషన్లో సినిమా వస్తున్నా సరే తెలుగులో ఈ సినిమాకు అనుకున్నంత రీతిలో బజ్ క్రియేట్ అవ్వడం లేదు. మోహన్ బాబు గారికి అప్పటికే వరుస ఫ్లాపులు ఓ కారణమైతే చిరంజీవి, విజయ్ బాపినేడు గార్ల కాంబినేషన్లో బిగ్ బాస్ సినిమా తెరకెక్కుతూ ఉండడం మరో కారణం. వాళ్ళిద్దరిదీ హిట్ కాంబినేషన్. అందుకే బిగ్ బాస్ బై సినీ ఇండస్ట్రీ భారీగా అంచనాలు పెట్టుకుంది. అటు చూస్తే పెదరాయుడు సినిమాపై మాత్రం చిన్న చూపే చూసింది. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అన్నట్టుగా ఉంది మోహన్ బాబు పరిస్థితి. సినిమా అంతా పూర్తయింది, రిలీజుకు కూడా సిద్ధమైంది. అయినా సరే సినిమా గురించి సినీ జనాల్లో చర్చ జరక్కపోవడం పట్ల మోహన్ బాబు గారు నైరాన్లో కూరిపోయారు. చివరకు తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యేది ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించేశారు. 1995 సంవత్సరం జూన్ నెల 15వ తారీఖున మా పెదరాయుడు సినిమా రిలీజ్ కాబోతోందంటూ సంచలన ప్రకటన చేశారు. మోహన్ బాబు ప్రకటనను చూసి సినీ ఇండస్ట్రీ అంతా విస్తుపోయింది. అందుకు ప్రధాన కారణం అదే రోజున చిరంజీవి గారి బిగ్ బాస్ సినిమా రిలీజ్ కావడమే. ఏంటి, చిరంజీవి సినిమాతోనే మోహన్ బాబు ఢీ కొడుతున్నాడు, హిట్ కొడదామన్నా అంటూ ఏకశక్యాలు ఆడిన వాళ్లు కూడా ఉన్నారు. బయ్యర్లు కూడా పెదరాయుడు సినిమాను కొనేందుకు పెద్దగా ముందుకు రాలేదు. అయినా సరే మోహన్ బాబు గారు వెనక్కు తగ్గలేదు. కొన్ని చోట్ల సొంతంగా రిలీజ్ చేసుకుని మరికొన్ని చోట్ల బయ్యర్లకు అమ్మేశారు. చిరంజీవి గారి బిగ్ బాస్ సినిమాతో పోలిస్తే తక్కువ స్క్రీన్లలోనే పెదరాయుడు సినిమా ఏమాత్రం అంచనా లేకుండానే విడుదలయ్యింది. కట్ చేస్తే అదే రోజు సాయంత్రానికి కలస్సిని రష్ షేక్ అయిపోయింది. మార్నింగ్ షో పడిన వెంటనే బిగ్ బాస్ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చేసింది. పెదరాయుడు సినిమాకు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. ఈవినింగ్ షోల నుంచి పెదరాయుడు హవా మొదలయ్యింది. ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే. ప్రేక్షకుల డిమాండ్ మేరకు బయ్యర్లు కూడా థియేటర్ల సంఖ్యను పెంచుకోవాల్సి వచ్చింది. రెండో వారం నుంచి పెదరాయుడు వసూళ్లు అమాంతం పెరిగాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఎక్కువగా ఉండడంతో పెదరాయుడు సినిమాకు లాంగ్ రన్ మరింత పెరిగింది. ఈ సినిమాలోని పాటలు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రతి తెలి ఇంటిలోనూ కదిలే కాలమా అనే పాట ఎక్కువ కాలం వినిపించింది. ఈ సినిమాలోని డైలాగ్స్ కోసం, పాటల కోసమే రిపీటెడ్ ఆడియన్స్ రావడం మొదలుపెట్టారు. ఈ సినిమాలో భార్య గొప్పతనాన్ని తెలుపుతూ ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అనే ఓ డైలాగ్ ఉంటుంది. దీనికి అర్థం తెలియనప్పటికీ మాస్ ప్రేక్షకులు ఈలలు వేశారు. ఇక ఫ్లాష్ బ్యాక్లో వచ్చే రజనీ ఎపిసోడ్కు మాస్ థియేటర్లో దద్దరిల్లాయి. కేవలం ఈ పాత్ర కోసమే పెదరాయుడు సినిమాని 10 సార్లకు పైగా చూసిన వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఫలితంగా ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 40 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులాడింది. 25 వారాలను పూర్తి చేసుకుని మరీ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ గారు హాజరయ్యారని చెప్పుకున్నాం గదా. అయితే ఈ సినిమా 200 రోజుల వేడుకు సీఎం హోదాలో చంద్రబాబు గారు ముఖ్య అతిథిగా హాజరవ్వడం గమనార్హం. అప్పటి వరకు టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లను నమోదు చేసిన చిత్రంగా చిరంజీవి గారి ఘరానా మొగుడు సినిమా ఉంది. ఆ సినిమా ఏకంగా 10 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. అయితే పెదరాయుడు సినిమా మాత్రం దాన్ని అధిగమించి ఫుల్ రన్లో 12 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి చిరంజీవి సినిమా రికార్డును బ్రేక్ చేసింది. పెదరాయుడు సినిమా వచ్చి ఇప్పటికే 31 ఏళ్లకు పైనే అవుతున్నా ఇప్పటికీ యూట్యూబ్లో ఆ సినిమాకు ఆదరణ కనిపిస్తూనే ఉంది. మోహన్ బాబు గారి కెరియర్లోనే పెదరాయుడు సినిమా ఓ అరుదైన కళాఖండమని చెప్పుకోవచ్చు. ఈ సినిమా దెబ్బకు మోహన్ బాబు గారి ఆర్థిక కష్టాలు తీరిపోవడమే కాదు, ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలతో మరో 10 సినిమాలను తీయగలిగేంత డబ్బులను సంపాదించడం గమనార్హం. ఇదండి మోహన్ బాబు గారి పెదరాయుడు సినిమా తెరవడక జరిగిన కథ. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.